ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండం 16:15. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. ఇష్మాయేలు జననం. అబ్రహాము భార్య అయిన శారయి గొడ్రాలు కనుక ఆమె తన దాసి అయిన హాగరును అబ్రామునకు ఇచ్చింది. దాసి అయిన హాగారు అబ్రామునకు మొదటి కుమారుడైన ఇశ్రాయేలును కన్నది. ఇష్మాయేలు పేరునకు అర్థం. ఇష్మాయేల్ అనే పేరునకు దేవుడు వింటాడు అని అర్థము. ఇది హాగరుకు కలిగిన శ్రమ మరియు ఆ శ్రమకు దేవుని ప్రతిస్పందనను సూచిస్తుంది. ఈ పేరు ఇష్మాయేలు పుట్టకముందే హాగరుకు దేవదూత చేసిన ప్రకటనను ప్రతిస్పందిస్తుంది. అవసరతలో ఉన్నవారి ఎడల దేవుని శ్రద్ధను గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. సంఘటన యొక్క ప్రాముఖ్యత. ఇష్మాయేలు జననం బైబిల్ చరిత్రలో ఒక కీలకమైన సందర్భంను సూచిస్తుంది. అతనిని అనేక అరేబియా దేశాల పూర్వీకుడిగా పరిచయం చేస్తుంది మరియు అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానములో కొంత భాగమును నెరవేరుస్తుంది. ఈ సంఘటన మానవ సంబంధాలు మరియు విశ్వాసంలో కలుగు క్లిష్టమైన వాటిని కూడా స్పష్టం చేస్తుంది. ఎందుకంటే అబ్రాహాం మరియు శారాయి దేవుని ప్రణాళిక నెరవేర్పు వరకు వేచి ఉండకుండా విషయాలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.